హాయ్ ఎవ్రీవన్. బేసికలీ ఇంతకు ముంగటి సెషన్‌లో మనము ఆండ్రాయిడ్‌కి ఒక బేసిక్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఎట్లా లాంచ్ చేసామో మనం చూసాం. ఇప్పటి సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎడిషనల్‌గా నా ప్రోగ్రామ్‌కి ఇఫ్ అట్ ఆల్ ఐ నీడ్ టు పాస్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిజైర్డ్ క్యాపబిలిటీస్, హౌ ఐయామ్ గోనా పాస్ ఇన్ 2.x వెర్షన్స్. అంతే కదండీ! బేసికల్లీ మనకు తెలియాల్సింది ఒక డిజైర్డ్ క్యాపబిలిటీనంటూ నేను పాస్ చేయాలి అంటే, ఈ లేటెస్ట్ వెర్షన్‌లో ఎట్లా పాస్ చేయగలను? ఎందుకంటే ఇక్కడ నాకన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌నన్నిటిని హౌ ఐ యామ్ గోనా కన్వర్ట్ ఇంటూ ఎ డిజైర్డ్ క్యాపబిలిటీస్ అన్నది దట్స్ గోనా బీ మై కీ థింగ్ మాట. సో, లెట్ అస్ హావ్ ఎ లుక్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ కంటెక్స్ట్. సో, ఎలా మనం దీని మీద వర్క్ చేయాలి అన్నది కీ థింగ్. సో, దీనికోసము మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే, నేనైతే నా ఆండ్రాయిడ్ డివైస్‌ని కనెక్ట్ చేశాను. నా డివైస్ ఫుల్ ప్లెజ్డ్‌గా కనెక్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక టెర్మినల్ ఇన్స్టాన్స్‌ని ఓపెన్ చేసి, ఐడియల్‌గా మనం ట్రిగ్గర్ చేయాల్సిన కమాండ్ ఏంటి? ఏడీబీ స్పేస్ డివైసెస్ అంటే కనుక మన డివైస్ వచ్చిందా లేదా? అగో నా డివైస్ ఇక్కడికొచ్చేసింది. విచ్ మీన్స్ దీనికి ఆ డివైస్ ప్రాపర్‌గా కనెక్ట్ అయిపోయిందని కదా! సో, ఇప్పుడు ఎడిషనల్ క్యాపబిలిటీస్ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకే. ఆండ్రాయిడ్ లాంచ్ 2 అని పెట్టాను. ఓకే. బానే ఉంది. ఈ లాంచ్ 2 ప్రోగ్రామ్‌ని ఓపెన్ చేసి లెట్ మీ ఓపెన్ అప్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏదైతే పాస్ అయ్యేది ఉన్నదో లెట్ మీ డిలీట్ దిస్ లైన్ ఫర్ నౌ. ఓకే. ఈ లైన్‌ని డిలీట్ చేసేస్తున్నానండి. సో, యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్‌కి జస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముంగటి లైన్‌లో సెటప్ ఉంది కదా! వేర్ ఈస్ దిస్ సెటప్? సో, దీనిని ఇక్కడ దీంతో సెమీకోలన్‌తో ఎండ్ చేసి ఆప్షన్స్ డాట్ సెటప్. సో, నేను ఫస్ట్ సెట్ చేసేది ఏం చేస్తున్నాను నేను? యాప్‌ని సెట్ చేస్తున్నాను. నా యొక్క యాప్ ఫైల్‌ని సెట్ చేశాను. అండ్ దీని తర్వాత నేను ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ నేమ్ పాస్ చేయాలి. ఆప్షన్స్ డాట్ ఓకే. ఆప్షన్స్ డాట్ సెట్ ప్లాట్‌ఫార్మ్ నేమ్. నా ఆండ్రాయిడ్‌కి ప్లాట్‌ఫార్మ్ నేమ్ ఏంటండి? ఐడియల్‌గా ఆండ్రాయిడే కదా! సో, ఆండ్రాయిడ్. నేను ఎప్పుడైనా సరే ప్లాట్‌ఫార్మ్ నేమ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా యూజ్ చేస్తా. అండ్ ఆప్షన్స్ డాట్ సెట్ ప్లాట్‌ఫార్మ్ వెర్షన్. ఐడియల్‌గా మన యొక్క ప్లాట్‌ఫార్మ్ వెర్షన్ కూడా మనం సెట్ చేయొచ్చు. రైట్. సో, సెట్ ప్లాట్‌ఫార్మ్ వెర్షన్ 13. ఓకే. నా ప్లాట్‌ఫార్మ్ వెర్షన్ కూడా సెట్ చేశాను. దీని తర్వాత ఫర్ సపోజ్ మనము 1 సెకండ్. సో, మనం ఇంతకు ముంగట డీల్ చేసిన అప్లికేషన్స్‌లో సాస్ డెమో యాప్ మీద మనం వర్క్ చేసాం. సాస్ డెమో యాప్‌కి మనకి యాక్టివిటీలు, ప్యాకేజ్ నేమ్‌లు ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అందుకని ఇదిగో ఇది యాప్ ఫైల్. కాపీ దిస్ యాప్, కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్, అప్డేట్ దిస్ వన్. ఇప్పుడు నా యొక్క సాస్ డెమో దానికి యాక్టివిటీ పాస్ చేయాలి. అప్పుడు ఎట్లాగా? ఆప్షన్స్ డాట్ సెట్ క్యాపబిలిటీ. ఈ క్యాపబిలిటీలో యాప్ యాక్టివిటీ అండ్ దాని యొక్క యాక్టివిటీ వాల్యూని ఇక్కడ మనం పాస్ చేస్తాం. సో, దిస్ ఈజ్ వాట్ ద యాక్టివిటీ వాల్యూ ఐ హావ్ పాస్డ్ ఇట్ హియర్. అండ్ అట్లానే ఇప్పుడు డివైస్ నేమ్ ఉందండి. ఆప్షన్స్ డాట్ సెట్ డివైస్ నేమ్ అని మనకి డైరెక్ట్ కమాండ్ ఉన్నదన్నమాట. సెట్ డివైస్ నేమ్, పాస్ దట్ డివైస్ నేమ్. ఐడియల్‌గా మన డివైస్ నేమ్ ఎప్పుడూ కూడా ఒకటే డివైస్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆండ్రాయిడ్ ఇవ్వచ్చు, లేదా మల్టిపుల్ డివైసెస్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే ఏడీబీ డివైసెస్ స్పేస్‌లో వచ్చిన ఈ పేరుని నేను డివైసెస్ కింద ఇన్‌పుట్ కింద అయినా ఇవ్వచ్చు. ఓకే. ఇట్లాగా ఈ అన్ని క్యాపబిలిటీస్‌ని అయితే పాస్ చేశానండి. ఆటోమేషన్ నేమ్. సో, ఇంకా నేను ఇక్కడ ఆటోమేషన్ నేమ్ పంపించానా? సారీ, ఐ హావెంట్ పాస్డ్ దిస్ ఆటోమేషన్ నేమ్. సో, ఆప్షన్స్ డాట్ సెట్ ఆటోమేషన్ నేమ్. బేసికలీ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా! ఆటోమేషన్ నేమ్. సో, ఇది ఆటోమేషన్ నేమ్ ఎప్పుడూ కూడా మనకి యూఐ ఆటోమేటర్ 2 అవుతదండి. ఓకే. ఆండ్రాయిడ్‌కొచ్చేసరికి యూఐ ఆటోమేటర్ 2 ఎప్పుడూ కూడా మన యొక్క ఆటోమేషన్ నేమ్ అవుతది. ఫర్ సపోజ్ నేను నో రీసెట్ అన్న క్యాపబిలిటీని కూడా పాస్ చేయాల్సొస్తే ఆప్షన్స్ డాట్ సెట్ క్యాపబిలిటీ నో రీసెట్, దాని వాల్యూ ఎయిదర్ ట్రూ కానీ, ఫాల్స్ కానీ నేను పాస్ చేశాను. ఆండ్రాయిడ్ డ్రైవర్ ఇంతేనండి. ఇట్లాగా నేను నాకు కావాల్సిన క్యాపబిలిటీసు ఈ ఆప్షన్స్ ద్వారా బోత్ ఆండ్రాయిడ్‌కి, ఐఓఎస్‌కి కూడా నేను పాస్ ఆన్ చేయొచ్చు. ఇప్పుడు వాట్ ఐ యామ్ డూయింగ్ రైట్ నౌ, లెట్ మీ ట్రై టు రన్ ద ప్రోగ్రామ్ వన్స్, రన్ యాస్ ఎ జావా అప్లికేషన్.
ప్రయార్ టు దట్ నేను వైజర్కి ఒక్కసారి ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాను టు చెక్ వెదర్ మై ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ నాట్. సో వైజర్లో నా ఆండ్రాయిడ్ డివైస్ని అయితే లాంచ్ చేశాను. సో లెట్ అస్ సీ హౌ దిస్ ఈస్ గోన్ వర్క్. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా మొబైల్ రిఫ్లెక్షన్ మీకు రాలేదు. సో ఐడియల్గా నా ఫోన్లో వచ్చేసరికి ఏపీఎం సెట్టింగ్స్ అయితే లాంచ్ అయ్యి టెర్మినేట్ అయ్యింది. సో ఇట్ షుడ్ లాంచ్ ద యాప్ అండ్ టెర్మినేట్. ఇదిగో మీకు ఇన్స్టెన్స్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది మీ మొబైల్ యాప్. అండ్ లెట్ us ఓపెన్. బేసికలీ నా ప్రోగ్రామ్ ఇక్కడ లాంచ్ అయింది అండ్ అఫ్ కోర్స్ ఇట్ టెర్మినేటెడ్. ఇదిగో సర్వర్లో ఐ వాజ్ జస్ట్ చెకింగ్ ద లాగ్ డీటెయిల్స్ యాజ్ వెల్. సో అది టెర్మినేషన్ కూడా అయిపోయింది. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ ఎ బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ వీ కెన్ పాస్ ఆన్ ద వేరియస్ సెట్స్ ఆఫ్ డిజైర్డ్ క్యాపబిలిటీస్ యాజ్ అన్ ఆప్షన్స్ హియర్. మొత్తం డిజైర్డ్ క్యాపబిలిటీస్ అన్నిటిని కూడా ఒక ఆప్షన్స్ కింద మనం ఇలా పాస్ ఆన్ చేస్తామండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నెక్స్ట్ సెషన్లో ఇంకొక ఎగ్జాంపుల్తో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.